టీవీ నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈవేళ ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. అక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు రాజమండ్రి ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంకు పయనమవుతారు. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో అధికారులు, జనసేన నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఐఎస్ జగన్నాథపురం చేరుకున్న అనంతరం ఉప ముఖ్యమంత్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తర్వాత ఆలయ అభివృద్ధికి సంబంధించిన పలు శంకుస్థాపన కార్యక్రమాలను ఆయన చేతుల మీదుగా నిర్వహించనున్నారు. ఈ పనుల ద్వారా స్థానిక దేవాలయాల అభివృద్ధికి, ఆ ప్రాంత ఆధ్యాత్మిక వాతావరణానికి మరింత ఊతం లభిస్తుందని భక్తులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా దేవాలయాల పునరుద్ధరణపై ప్రభుత్వానికి ఉన్న దృష్టి స్పష్టమవుతుంది. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను సిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యటన సాఫీగా సాగేందుకు భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుండి ద్వారకా తిరుమల వరకు రోడ్డు మార్గంలో ట్రాఫిక్ నియంత్రణతో పాటు స్వామివారి ఆలయం వద్ద శంకుస్థాపన ప్రాంతంలోనూ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ పర్యటన ద్వారా ఉప ముఖ్యమంత్రి స్థానిక ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకునే అవకాశం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లా పర్యటన వివరాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి, థ్యాంక్ యూ. ఈ రోజు అంటే తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు జిల్లా రెండు జిల్లాల్లో కూడా పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది. ముందుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉదయం 10 గంటలకు రాజమండ్రి విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఏదైతే కొయ్యలగూడెం మండలం రాజవరం చేరుకుంటారు. అది పోలవరం నియోజకవర్గం పరిధిలోని రాజవరం చేరుకుని పొంగుటూరు లక్వరం రోడ్డు పనులను అక్కడ పరిశీలిస్తారు. ఆ రోడ్డు పనులు జరుగుతున్న తీరును క్షుణ్ణంగా ఆయన పరిశీలిస్తారు. అంటే ఎలా జరుగుతుంది, ఎటువంటి అవకతవకలు ఉన్నాయా, లేకపోతే నామ్స్ ప్రకారం జరుగుతున్నాయా అని కూడా ఆయన పరిశీలిస్తారు. అనంతరం 11:40 రాజవరం నుండి బయలుదేరి 12 గంటలకు రోడ్డు మార్గం ద్వారా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో వేంచేసి ఉన్న స్వయంభూ ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని చేరుకుంటారు. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తారు. పవన్ కళ్యాణ్ కి ముందుంచి కూడా ఇక్కడ ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలోని లక్ష్మీ నరసింహస్వామితో మంచి అనుబంధం ఉంది. గతంలో అనేక సార్లు రాజకీయాలు రాకముందు కూడా అనేక సార్లు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన పరిస్థితి ఉంది. తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత కొద్ది నెలల క్రితం ఆలయాన్ని చేరుకున్నాడు. అక్కడ రోడ్డు మార్గం కూడా కింద నుంచి కొండపైకి వెళ్లే మార్గం సరిగా లేదని, అదే రకంగా స్వామివారి భూములు కూడా కొంతమంది అన్యాక్రాంతం అయిందని కూడా అటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదే నేపథ్యంలో ఈ రోజు స్వామివారిని దర్శించుకున్న తర్వాత స్వామివారికి ప్రభుత్వ భూమిని, దాదాపు 30 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా స్వామివారికి అక్కడ ఉన్న అధికారులకు భూమికి సంబంధించిన పత్రాలను అయితే పవన్ కళ్యాణ్ అందజేస్తారు. అనంతరం ఐఎస్ జగన్నాథపురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేస్తారు. అక్కడ జగన్నాథపురంలో నిర్మించిన మ్యాజిక్ డ్రైన్ ఉంది. మ్యాజిక్ డ్రైన్ కూడా ఆయన పరిశీలిస్తారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ రాష్ట్రం ద్వారా జగన్నాథపురం చేరుకుని ఇక్కడ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పరిస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే జనసేన శ్రేణులు, కూటమి నాయకులు అందరూ కూడా అక్కడ చేరుకునే పరిస్థితి అవుతుంది. అదే మరోవైపు మావోయిస్టులు మావోయిస్టులు అటు ఏలూరు జిల్లా, అదే రకంగా కూడా మావోయిస్టులు ముఠాలో పూర్తి స్థాయిలో సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. రాజమండ్రి నుంచి కూడా ఈ సందర్భంలో ఐఎస్ జగన్నాథపురం కూడా పూర్తి స్థాయిలో పటిష్టమైన భద్రతా ఏర్పాటు 2 రోజులు కూడా జిల్లా ఎస్పీ, డీసీ అందరూ
పర్యవేక్షణ అయితే చేస్తున్నారు. తక్కువ మంది మాత్రమే అనుమతి పడుతున్నారు. అయితే అయోధ్య ఈ స్వామివారి ఆస్తుల్లో పూర్తి కింద కొంత కింద కరుణాపురం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అక్కడ స్థానిక నాయకులతో కూడా పవన్ కళ్యాణ్ కొద్దిగా అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద పురాతన ధర్మాన్ని పరిస్థితి దేవాలయాలు ముఖ్యంగా పురాతన దేవాలయాల అభివృద్ధిలో కూడా ఈ పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుందని కూడా పేర్కొనడం జరిగింది. ఐఎన్ఎస్ జగన్నాథపురం లక్ష్మీ స్వామి గారి కంటే పవన్ కళ్యాణ్ కి ఇష్టమైన ప్రదేశం కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని పవన్ కళ్యాణ్ లక్ష్యం కూడా తెలుస్తుంది. నేపథ్యంలో భార్యకి కూడా నిధులు కూడా కేటాయించినట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా తీసుకుంటే ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిస్థితి కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అదే రకంగా జనసేన నాయకులు కూటమి నాయకులు ఫోన్ రాక కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికోసం అధికారులకే భద్రత కూడా చేపట్టాలని వస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.